సమీక్ష చేసి ఈ కమిషన్ను ఏర్పాటు చేసినప్పుడు, రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఆ సందర్భంలో భారత పార్లమెంట్ యొక్క ఒక ప్రత్యేక సమావేశాన్ని, పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని 2000 సంవత్సరంలో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఏర్పాటు చేశారు. పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసినప్పుడు ఆ వేదిక పైన మరి భారత రాష్ట్రపతి ఉన్నాడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీళ్ళు ఉన్నారు, తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. సరే, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి అందరు ఉంటారు. ఈ వేదికపై నుంచి మాట్లాడేటప్పుడు మొదట వాజ్పేయి దీనిపైన ఉపన్యాసం ఇస్తాడు ప్రధానమంత్రిగా. భారత రాజ్యాంగం అనేది ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలోకెల్లా ఒక సుదీర్ఘమైన రాజ్యాంగం, ఒక మహోన్నతమైనటువంటి రాజ్యాంగం. ఈ సుదీర్ఘమైన మహోన్నతమైనటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని గురించి చెబుతూ వివరణ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇంకొక మాట అంటాడు. ఏమని అంటే, గత 20 సంవత్సరాల కాలంలో కూడా రాజ్యాంగం అనేక విజయాలను సాధించింది, అనేక గొప్ప పనులను సాధించింది. బట్ ఎట్ ది సేమ్ టైం 50 సంవత్సరాల కాలంలో కూడా భారత రాజ్యాంగం అనేక సందర్భాల్లో వైఫల్యం చెందింది అనే మాట కూడా వాడతారు. ఎవరు? వాజ్పేయి. భారత రాజ్యాంగం వైఫల్యం చెందింది అనే మాట కూడా చెప్తాడు. చెప్పి దానికి గల కారణాలన్నింటినీ పరిశీలించాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఒక ప్రత్యేకమైన కమిషన్ ఏర్పాటు చేస్తున్నాం. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎంఎన్ వెంకటాచలం నేతృత్వంలో ఒక ప్రత్యేకమైన కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రధానమంత్రి పేర్కొంటాడు. ఆ తర్వాత చివరిలో భారత రాష్ట్రపతి ఉపన్యసించాల్సి వస్తుంది. అప్పుడు రాష్ట్రపతి కేఆర్ నారాయణను దీనిపైన ఉపన్యాసం ఇచ్చేటటువంటి సందర్భంలో ఆయన చాలా స్పష్టంగా కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ ఒక మాట అంటాడు. ప్రపంచ రాజ్యాంగాలలో అత్యున్నతమైనది భారత రాజ్యాంగం, మహోన్నతమైనది భారత రాజ్యాంగం అని అందరం చెప్తున్నాం. గడిచిన 50 సంవత్సరాల కాలంలో కూడా భారత రాజ్యాంగం ఫెయిల్ అయిందని చెప్తున్నాం. కానీ మనమంతా ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది. అదేంటంటే, రాజ్యాంగం ఫెయిల్ అయిందా, మనం ఫెయిల్ చేశామా అనే మాట అంటారు. రాజ్యాంగం ఫెయిల్ అయిందా, మనం ఫెయిల్ చేశామా అంటాడు. మీకు ఎంతమందికి ఈ అంశం అర్థమైంది? చాలా పెద్ద మాట. 50 ఏళ్ల నుంచి ఈ దేశాన్ని పరిపాలించిన ప్రభుత్వాలు మనము, అంటే నేను ఐఎమ్ ద ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అని చెప్తూ ఆ మాట అంటాడు. రాజ్యాంగం ఫెయిల్ అయిందా, మనం ఫెయిల్ చేశామా? అది చాలా పెద్ద మాట. మనమే ఫెయిల్ చేశాము, రాజ్యాంగం కాదు ఫెయిల్ అయింది అనే మాట అందులో అర్థం ఉంటది. మనం ఫెయిల్ చేశామా అని ఒక మాట. అందరు అక్కడ ఉన్న వాళ్ళంతా ఉలిక్కి పడతారు. సోనియా గాంధీతో సహా అందరు ఉంటారు. సోనియా గాంధీ అప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు, తర్వాత వాజ్పేయి ప్రధానమంత్రి, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. అందరూ ఉలిక్కి పడతారు. ఒకసారి ఏంది నేను ఎంత పెద్ద మాట అన్నాడు. అయితే కేఆర్ నారాయణ అంత పెద్ద మాట అనటానికి ఒక కారణం ఉంది. కరెక్ట్ 50 సంవత్సరాల క్రితం, అంటే భారత రాజ్యాంగం ఈ కమిషన్ ఏర్పాటు చేసింది 2000 సంవత్సరంలో. దానికంటే 50 సంవత్సరాల క్రితం, అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చేటప్పుడు రాజ్యాంగ పరిషత్తులో అంబేద్కర్ చాలా ఉద్వేగపూరితంగా మాట్లాడతాడు. ప్రపంచంలోనే చాలా గొప్పగా మాట్లాడు. ప్రపంచ రాజ్యాంగాలన్నింటినీ కొల్లగొట్టి భారత రాజ్యాంగం అనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రూపొందించామని పేర్కొనటాన్ని నేను గర్విస్తున్నానని చెబుతూ అని చివరిలో ఒక మాట అంటాడు. ఇన్ ఫ్యూచర్ వెనెవర్ దిస్ కాన్స్టిట్యూషన్ ఫెయిల్స్, యూ షుడ్ నాట్ బ్లేమ్ ది కాన్స్టిట్యూషన్,
You should have to blame the implementers of the constitution. భవిష్యత్తులో ఏనాడైనా భారత రాజ్యాంగం ఫెయిల్ అయితే దయచేసి రాజ్యాంగాన్ని నిందించకండి, రాజ్యాంగాన్ని అమలు పరిచే వారిని నిందించండి. యూ షుడ్ నాట్ బ్లేమ్ ద కాన్స్టిట్యూషన్. యూ షుడ్ హ్యావ్ టు బ్లేమ్ ది ఇంప్లిమెంటర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, బికాస్ a bad constitution also can become a good one if the intention of the implementers are good one. Even a bad constitution also can become a good one if the implementers of the constitution is intention of the implementers are good one. Even a good constitution also can become a bad one if the intention of the implementers are bad one. భారత రాజ్యాంగం మంచి చెడులు అనేవి రాజ్యాంగం మీద ఆధారపడి లేదు. ఒక చెడ్డ రాజ్యాంగం కూడా మంచి రాజ్యాంగంగా నిరూపించబడవచ్చును. ఒక చెడ్డ రాజ్యాంగం కూడా మంచి రాజ్యాంగంగా నిరూపించబడవచ్చును. అమలు పరిచే వారి ఉద్దేశాలు మంచివైతే, అమలు పరిచేటటువంటి వారి ఉద్దేశాలు మంచివైతే ఒక చెడ్డ రాజ్యాంగం కూడా మంచి రాజ్యాంగంగా నిరూపించబడవచ్చును. అదేవిధంగా ఒక చెడ్డ రాజ్యాంగం కూడా మంచి రాజ్యాంగం నిరూపించబడవచ్చును. ఒక మంచి రాజ్యాంగం కూడా చెడ్డ రాజ్యాంగంగా నిరూపించబడవచ్చును అమలు పరిచే వారి ఉద్దేశాలు చెడ్డవైతే. అంటే రాజ్యాంగం కంటే కూడా అమలు పరిచే వాళ్ళ యొక్క లక్ష్యాలు ఉద్దేశాలపైనే రాజ్యాంగం మంచి చెడులు ఆధారపడి ఉన్నవి. అమలు పరిచేటటువంటి వాళ్ళ యొక్క ఉద్దేశాలు మంచివైతే చెడ్డ రాజ్యాంగం కూడా మంచిది కావచ్చు. అదే ఎట్ ది సేమ్ టైం అమలు పరిచే వారి ఉద్దేశాలు చెడ్డవైతే మంచి రాజ్యాంగం కూడా చెడ్డ రాజ్యాంగం నిరూపించబడవచ్చును. సో దట్స్ వై యూ షుడ్ నాట్ బ్లేమ్ ద కాన్స్టిట్యూషన్, యూ షుడ్ హ్యావ్ టు బ్లేమ్ ద ఇంప్లిమెంటర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అమలు పరిచే వారిని నిందించండి, రాజ్యాంగం తప్పు కాదు అని చెప్పి చాలా స్పష్టంగా 50 సంవత్సరాల క్రితం రాజ్యాంగం అమల్లోకి వచ్చేటప్పుడు అంబేద్కర్ ఏ ఉపన్యాసం అయితే చేశాడో 50 సంవత్సరాల తర్వాత కేఆర్ నారాయణన్ కూడా దాని కొనసాగింపే చెప్పాడు. అందుకనే ఉన్నాడు, రాజ్యాంగం ఫెయిల్ అయిందా, మనం ఫెయిల్ చేశామా అంటే అది రాజ్యాంగం తప్పు కాదు, అమలు పరిచేవాడి తప్పు అని చెప్పి చెప్పకుండానే చెప్పడం జరిగింది. అందరూ ఉలిక్కి పడతారు. అప్పుడు కమిషన్ పేరునే మార్చారు. ఈ కమిషన్ యొక్క పేరు రాజ్యాంగాన్ని పునఃసమీక్షించటం కాదు, రాజ్యాంగం యొక్క పనితీరును పునఃసమీక్ష చేసేటటువంటి కమిషన్ గా పేరు మార్చడం జరిగింది. రాజ్యాంగాన్ని కాకుండా రాజ్యాంగం యొక్క పనితీరుని పునఃసమీక్ష చేసే కమిషన్ గా పేరు మార్చడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగమైన అమెరికా రాజ్యాంగంతో సహా ప్రపంచంలో ఏ రాజ్యాంగమైనా సరే అనేక సందర్భాలలో ఒడిదొడుకులను ఎదుర్కొంటుంది, సమస్యలను ఎదుర్కొంటుంది, అంతర్గతంగా సమస్యలు వస్తాయి. మీకు ఒక సందర్భంలో అమెరికా చీలిపోతుంది, అమెరికా దేశం చీలిపోయే దశకు వచ్చింది. ఉత్తరాది రాష్ట్రాలు వేరు, దక్షిణాది రాష్ట్రాలు వేరు. ఈ అబ్రహం లింకన్ బానిసత్వాన్ని రద్దు చేసినాడు 1863 ఆ ప్రాంతాల్లో. దేశం రెండుగా చీలిపోయే ప్రమాదం వచ్చింది. అయినా కూడా కలిసి మళ్ళీ ఒకే దేశంగా అగ్రరాజ్యం ఎదిగింది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, మరి అమెరికా లాంటి రాజ్యాంగమే సమస్యలు ఎదుర్కొన్నప్పుడు భారత రాజ్యాంగం సమస్యలు ఎదుర్కోవటంలో పెద్ద సమస్య ఏముంది? ఏ దేశంలోనైనా సమస్యలను వస్తుంటాయి. ఆ సమాజంలో ఉండేటటువంటి విభిన్నత్వం ఏదైతుందో అది సమస్యలు తీసుకొస్తుంటాయి. ఆ సమస్యలు తీసుకొచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి అంశం ఏదైతుందో దాని ఆధారంగానే మనం రాజ్యాంగం యొక్క మంచి చెడులు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్ణయించాల్సి ఉంటుంది. అంబేద్కర్ ఒక సందర్భంలో ఉద్వేగానికి లోనైతాడు. రాజ్యాంగం గురించి చెప్పేటప్పుడు ఉద్వేగానికి లోనైతాడు. ఒక మాట అంటాడు, మరి ఎంతమందికి ఐడియా ఉంటారు? If this constitution fails in fulfilling the needs of the Indian people, I will be the first person to burn it అని కూడా అన్నాడు. ఒకవేళ భవిష్యత్తులో ఏనాడైనా భారత రాజ్యాంగం ఫెయిల్ అయితే భారత ప్రజల అవసరాలను తీర్చడంలో ఇది ఫెయిల్ అయితే దీన్ని తగలబెట్టే వాళ్ళు నేనే ముందుంటానని కూడా చెప్పాడు. అంటే అర్థం ఏంటి అంటే భారత రాజ్యాంగాన్ని అంత మహోన్నతంగా తీర్చిదిద్దినటువంటి రాజ్యాంగంగా పేర్కొనవచ్చు. సో అయినా కూడా రాజ్యాంగం అనేది మరి అన్ని సమస్యలకు అదే పరిష్కారం చూపితే మరి 104 సార్లు ఎందుకు సవరించినాము అంటే మారుతున్న దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఒడిదొడుకులు రావటం అనేది సర్వసాధారణమైన అంశం. కాబట్టి మారుతున్న దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ప్రజల యొక్క
సామాజిక ఆర్థిక రాజకీయ అవసరాల్లో వస్తున్నటువంటి మార్పులు అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని కూడా సవరించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అంబేద్కర్ కూడా చాలా స్పష్టంగా గ్రహించినాడు. కాబట్టి రాజ్యాంగ సవరణ కోసం ఒక ప్రత్యేకంగా ఒక భాగాన్ని, ఒక అధికరణనే భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఇక్కడ మనం మరి రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ ఏ అంశాలపై సూచించింది, ఏ అంశాలను దృష్టిలో పెట్టుకొని చెప్పింది అన్నప్పుడు నేను 249 అంశాలు నేను మీకు చెప్పను, కానీ కీలకమైన ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఏ ఏ ఏరియాల లోపల కీలకమైన అంశాలను సూచించింది ఒకటి. రెండో విషయం ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల మనకి ఇంపార్టెన్స్ ఏమిటి, రెండు ఇక్కడ ఒకటేమో కాన్సెప్ట్, రెండోది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి. నేను దాదాపు 2007లో సిలబస్ చేంజ్ అయింది. 2007లో సిలబస్ చేంజ్ అయినప్పటి నుంచి నేను పాఠాలు చెప్తూ వచ్చాను. ఈ పాఠం చెప్తూ వచ్చాను. 5 సంవత్సరాలు చెప్పాను. 5 సంవత్సరాలు 2012 వరకు చెప్పాను. 2012 వరకు చెప్తే చాలా ఇన్స్టిట్యూట్స్ లో చాలా మంది అనేవాళ్ళు, ఈసారిగా అదేదో అనవసరంగా పొడిగిస్తున్నాడు, దాన్ని చెప్పడం అనవసరం, ఏదో పైన చూస్తే అయిపోతుంది, అవసరమా అని చెప్పి అనుకునేవాళ్ళు. కానీ నేను ప్రతి దాంట్లో క్లాస్ కంపల్సరీ ఒక క్లాస్ మొత్తం దానికే కేటాయించి చెప్పేవాడు. చెప్తే చాలా మంది ఇట్లా అనుకునేవారు. నేను ఎప్పుడేం ఫెయిల్ కాలేదు, కానీ నేను చెప్పేవాడు. ఎందుకు చెప్పేవారంటే నా ఉద్దేశం వేరు. నా ఉద్దేశం ఏంటంటే ఇందులో గ్రూప్ 1 రాసే వాళ్ళు ఉంటారు, గ్రూప్ 2 రాసే వాళ్ళు ఉంటారు. రాసేటప్పుడు దీంట్లో ఆబ్జెక్టివ్ అడిగితేనేమో గ్రూప్ 2లో వస్తుంది. గ్రూప్ 1లో రాసేటప్పుడు ఈ రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ కొన్ని విషయాలపై చేసిన సూచనలని ఎగ్జామ్ లో నువ్వు ఎస్ఏలో రాసేటప్పుడు 1-2 చోట్ల రాస్తే మంచి మార్కులు వస్తాయి. ఎందుకంటే నేను పొలిటికల్ సైన్స్ చదివినటువంటి వాడిగా, పొలిటికల్ సైన్స్ పీజీ, పొలిటికల్ సైన్స్ ఎంపీలు, పొలిటికల్ సైన్స్ పిహెచ్డి చేసినటువంటి వాడిగా నాకు ఎక్స్పీరియన్స్, నాకు అనుభవం. చాలా మంది ఇప్పుడు మన దగ్గర చెప్పేటటువంటి వాళ్ళలో 90% పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివిన వాళ్ళు, పొలిటికల్ సైన్స్ ప్యూర్ పొలిటికల్ సైన్స్ చదివినటువంటి వాళ్ళు కాదు. ప్యూర్ పొలిటికల్ సైన్స్ చదివిన వాళ్ళకి ఒక బ్యాక్గ్రౌండ్ తెలుస్తుంది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, రాజ్యాంగానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్, అదే విధంగా దీనికి సంబంధించినటువంటి అంశాలు కూడా. ఆ అంశం అంటే ఏంటిది, నీకు ప్రాక్టికల్ అంశాలు, సిద్ధాంతపరమైన అంశాలు, రాజకీయ అంశాలు, రాజనీతి, రాజకీయం, రాజ్యాంగం అమలు, సుప్రీంకోర్టు తీర్పులు, ఒక ఓవరాల్ అవుట్లుక్ రావటానికి తోడ్పడుతుంది. అందుకోసం నేను ఆ ఉద్దేశంతోనే నేను చెప్పేటటువంటి వాడిని. అందరూ అనవసరం వేస్ట్ సార్ ఏదో చెప్తుండే ఆయన ఇంట్రెస్ట్ తో చెప్తున్నాను. 2012లో ఎట్ ఏ టైం 2 క్వశ్చన్స్ వచ్చింది. ఇదే రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ మీద 2 ప్రశ్నలు వచ్చినాయి. గ్రూప్ 2లో 5 సంవత్సరాల తర్వాత వచ్చినాయి ఆ ప్రశ్న. నేను 5 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉంది, కానీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాదని ఎవరికి తెలుసు? నేను కలగన్నానా? నాకేమైనా జ్యోతిష్యం తెలుసా? లేకపోతే నాకు ఎవరైనా చెప్తారా ఈసారి క్వశ్చన్స్ వస్తాయి? కాదు కదా, మనం చెప్పుకుంటూ వెళ్ళదు. అంటే ఇది వేరు వేరు అంశాల లోపల ఇది ఉపయోగపడుతుంది. ముందు చూపుతో చెప్పింది, నేను చెప్పబడికి రాలేదు అవి. నేను చెప్పకపోయినా ప్రశ్నలు వచ్చాయి. నేను చెప్తేనే రాలేదు, నేను చెప్పకపోయినా ప్రశ్నలు వస్తాయి. అందువల్ల మనం కొంచెం ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఇంకోటి ఎవరో మిత్రుడు పెట్టారు, ఎవరి బుక్ కూడా దేనికి కూడా పర్ఫెక్ట్ ఇది ఫైనల్ అని చెప్పడానికి ఉండదు. దట్టు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 విషయం దృష్టిలో పెట్టుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల ఈ బుక్ ఫైనల్, ఇక దీని చదువుతా ఫైనల్ అని చెప్పడానికి ఏది ఉండదు. నేను కూడా చెప్పాను కదా ఇప్పుడు నేను కూడా చెప్పను కూడా, నా బుక్ ఒకటి ఇది ఫైనల్ చదివి ఇక ఫైనల్ రవై ఇక తిరగలేదు అని చెప్పి ఎప్పుడు చెప్పను. కాకుంటే మీరు గత ఎగ్జామ్స్ మొత్తం చూసుకున్నప్పుడు మేజర్ గా మోర్ దాన్ 80% అందులో నీకు ఖచ్చితంగా వస్తాయి. అంతవరకు ఓకే, కానీ నేను ఇదే ఫైనల్ అని చెప్పను. ఎందుకని నువ్వు వేరే ఏదైనా బుక్ చదివినానుకో, దాంట్లో 2 బిట్లు నేను చెప్పని దాంట్లో వచ్చినాయి అనుకో, మంచిది కదా, సంతోషం కదా. అదే దాంట్లో ఒక రెండు ప్రశ్నలు నేను చెప్పను అంటే వేరే వ్యక్తి ఏదైనా మెటీరియల్ లో నువ్వు ఎక్కడైనా పేపర్ చదువుతాను, ఇంకా దేంట్లో చదువుతాను, మ్యాగజైన్ చదువుతాను, ఏదైనా చదివినప్పుడు వచ్చిన వేరే క్లాస్ ఇంటిని ఎప్పుడు వచ్చింది, దాంట్లో ఉన్న 2 క్వశ్చన్స్ వచ్చినాయి. మరి అలాంటప్పుడు ఎట్లా? నేను చెప్పింది ఫైనల్ అని అంటే చెప్పను. అందుకోసమే ఎవరు చెప్పేదైనా ఇది ఫైనల్ అని చెప్పడానికి కూడా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల ఇదే ఫైనల్ అని చెప్పడానికి ఏమీ ఉండదు. కానీ ఒక్క అంశం ఏంటంటే, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మాక్సిమం మనం కవర్ చేయగలుగుతామనే విశ్వాసం ఉంది. మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడేదో చెప్పడం అనేటటువంటిది కాదు. రేపు ఎగ్జామ్ రాసిన తర్వాత నన్ను కలిసినప్పుడు, సార్ ఇది మాకు ఉపయోగపడుతుంది చాలా పూర్తిగా అని మీరు నాకు చెప్పాలి. అప్పుడు నేను సంతోషపడతా. కానీ ఇప్పుడు నాకు నీమే వెరీ గుడ్ షబాష్ అని డబ్బా కొట్టుకుంటే అది కరెక్ట్ కాదు కదా. అది నేను ఎప్పుడు దానికి వ్యతిరేకం కూడా. ఎవరికి వాడే
ఇక ఫైనల్లో ఇక మనం ఇచ్చినోడు లేడు, తోపు తురుములని ఎవడి కాడు ఫీల్ అయితే అది వాడు ఎచ్చులు కొట్టుకోవటం అయితే. నేను ఎప్పుడు అటువంటి వాటికి చాలా దూరంగా ఉంటాను. ఇప్పటి వరకు మనం ఇప్పటి వరకు జరిగిన ఏ ఎగ్జామ్ లోనైనా సరే మనం అప్ టు ది మార్క్ మనం ఉన్నాం, అంతవరకు మాత్రం చెప్పగలం. అంతకంటే మించి కూడా అడగవచ్చు. ఇప్పుడు లాస్ట్ టైం క్వశ్చన్ 64 ప్రశ్నలు వచ్చినాయి. 64 ప్రశ్నలు 63 మన బుక్ లో ఉన్నాయి వచ్చిన 64 ప్రశ్న రాలేదు. మరి అది నేను చెప్పకపోవటం నా లోపం ఉన్నట్టే కదా. సుబ్రహ్మణ్య స్వామి కేసు అడిగాడు, నేను చెప్పలేదు. అది మరి బుక్ లో లేదో అది చెప్పలేదు. కరెంట్ అఫైర్ అంతకు వారం రోజుల ముందు అడిగినటువంటి, అంతకుముందు ఆ వారం రోజుల ముందు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన ప్రశ్న అడిగాడు. మరి దానికి ఎవడేం చేస్తాడు? క్లాసులు అయిపోయినాయి, బుక్ ఎప్పుడో వచ్చింది. 1 వీక్ ముందు జరిగిన సంఘటన, సుప్రీంకోర్టు తీర్పిచ్చిపోయిన ప్రశ్న రాలేదు. రాకుంటే నేను బాధపడ్డా, అంతవరకే. అర్థమైంది? ఏది ఫైనల్ కాదు, అది పక్క పెట్టి. ఓకే. సో మరి రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ ఏ అంశం పైన అయ్యా ర్యాంకులు, ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు 3-4 సార్లు వచ్చినటువంటి వాళ్ళు కూడా మన స్టూడెంట్సే, మన బుక్కే చదువుకున్నారు. ఓకే, కానీ ఎప్పుడు కూడా ఇది ఫైనల్ నేను చెప్పను. ఎందుకు చెప్పను అని అంటే, నువ్వు ఇదే ఫైనల్ అనుకో, దీనికే కట్టుబడదు. ఇంకా చదవాలి, వేరు చదవాలి. పేపర్లు వస్తాయి, ఎప్పుడో ఎవరో రాసిన మంచి ఒక ఆర్టికల్ వస్తుంది, దాంట్లో ఒక బిట్ ఉంటుంది, అది నీకు రేపు ఎగ్జామ్లో వస్తుంది. మరి అది నేను చెప్పి నాకల్లా నేను తప్పుదోవ పట్టించినట్టే కదా. అలా చెప్పకూడదు కదా, చదవాలి. వెనకడికి ఒక ఆయన ఇట్లని డబ్బా కొట్టుకున్నాడు క్లాసుల్లోనే. ఏమని? నేను చెప్తున్నాను, నేను శాసిస్తున్నాను, నా నోట్స్ నుంచి మొత్తం 150లో 132 క్వశ్చన్స్ నుంచి 137 వరకు నా నోట్స్ నుంచే వస్తాయి, నా బుక్ నుంచే వస్తాయి, తిరుగులేదు, నేను శాసిస్తున్నాను, నేను చెప్తున్నానని చెప్పి 3 సంవత్సరాలు చెప్పుకుంటూ వచ్చిన. లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ నోట్స్ లో నుంచి 8 ప్రశ్నలు వచ్చినవి. ఆయన చెప్పిన క్లాస్ నుంచి 8 ప్రశ్నలు వచ్చినాయి. మరి ఎందుకని? ఇప్పుడు సమస్య ఏంటంటే ప్రశ్నలు రాకపోవటం కాదు, నువ్వు విద్యార్థులను తప్పుదోవ పట్టించినావు. వాడు చదువుకుంటాడు, వేరేది అభివృద్ధి చదువుకుంటాడు, చదువుకోకుండా చేసినావుగా నువ్వు, అది తప్పుగా. నీ బుక్ గొప్పతనం, నీ యొక్క నోట్స్ గొప్పతనం, నీ క్లాస్ గొప్పతనం చెప్తే మంచిదే, నష్టమేంటి? నువ్వు చెప్తే చెప్పుకో, అది నీ ఇష్టం. కానీ వాడిని తప్పుదోవ పట్టించొద్దు కదా. వాడు ఇంకా చదివేటోడు. ఇప్పుడు నేను వద్దన్నా కూడా మన బుక్ చదివేటోళ్ళు కూడా ఇంకెన్నా దొరుకుతా, ఈ మెటీరియల్ దొరుకుతా, అవి చదువుతారు. మేము చదవటం నష్టం కాదు కదా, లాభమే కదా. నేను చదవనే చెప్తాను, అది చూడండి. మాక్సిమం వస్తాయి అనేటటువంటి అంశం చెప్తాను, కానీ ఇదే ఫైనల్ అని మాత్రం చెప్పను. ఎవ్వరికి చెప్పను, ఎప్పుడు చెప్పను, ఏ క్లాసులో కూడా నేను చెప్పను. ఎందుకంటే స్టూడెంట్ అనేటటువంటి వాడు సాధించాలనే దాంతో వేరు అంశాలు వెతుక్కుంటాడు, చదువుతాడు, చూస్తాడు, రకరకాల ప్రయత్నం చేస్తాడు. వాడిని తప్పుదో పట్టించొద్దు, అది లెక్క. నా లెక్క అయితే
ఇలా అనేక అంశాలపైన కూడా ఈ యొక్క రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ అనేటటువంటిది అంటే తాను చెప్పదలుచుకున్నటువంటి అనేక అంశాలను కూడా వివరణ ఇచ్చిందని చెప్పవచ్చు. క్లారిటీ ఏంటంటే వీటన్నిటిని మనం పాఠాలు చెప్పేటప్పుడు చాలా విషయాలని నేను మీకు రెఫరెన్స్ ఇస్తూ వచ్చాను. కొంచెం మీరు ఆలోచన చేస్తే ఈ విషయాలను నేను రెఫరెన్స్ ఇస్తూ వచ్చాను. ఒక్కొక్క అంశాన్ని ఒక్కసారి సింపుల్ గా తీసుకున్నట్లయితే, ఉదాహరణకి ప్రాథమిక హక్కులని విస్తరించాలని ఈ కమిషన్ చాలా స్పష్టంగా సూచించింది. ప్రాథమిక హక్కులని విస్తరించాలి అని చెప్పి ఈ కమిషన్ సూచన చేసింది. ఎందుకని అంటే ప్రస్తుతం ఉన్న ప్రాథమిక హక్కులు అనేటటువంటివి వాస్తవంగా చెప్పాలంటే పరిపూర్ణంగా లేవు, సంపూర్ణతను కలిగి లేవు. కాబట్టి వీటిని విస్తరించాలి అని చెప్పి రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ అనేటటువంటిది చాలా స్పష్టంగా సూచించింది. దాంట్లో మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఏం చెప్పింది అన్నప్పుడు, ఒక వ్యక్తి విదేశాలకు వెళ్ళి భారతదేశం తిరిగి రావటానికి కూడా సంచార స్వాతంత్రం కింద ప్రాథమిక హక్కుగా ఉంచాలి. విదేశాలకు వెళ్ళి భారతదేశం తిరిగి రావటం కూడా ప్రాథమిక హక్కుగా దాన్ని ఉంచాలి. అంటే దేశంలో సంచరించడం స్వాతంత్రం కాకుండా విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చేది కూడా ప్రాథమిక స్వాతంత్రం, ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఉండాలి. రెండో అంశం, జీవించే హక్కును గురించి మాత్రమే కాకుండా ఒక కుటుంబం జీవనానికి అవసరమైన జీవనోపాధిని కల్పించేటటువంటి అంశాన్ని కూడా ప్రాథమిక హక్కుల్లో చేర్చాలి. జీవన ఉపాధిని కల్పించటం, జీవించటం రాజ్యాంగంలో 21వ అధికరణంలో జీవించే హక్కు ఉంది, ప్రాథమిక హక్కు ఉందని చెప్పుకోవటం కాదు, జీవనానికి అవసరమైన ఉపాధిని కల్పించడానికి కూడా ప్రాథమిక హక్కుల్లో భాగం చేయాలి. తర్వాత 80 రోజులు మినిమం కనీస పని దినాలని ప్రాథమిక హక్కుగా చేర్చాలని సూచించింది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, నేను గతంలో కూడా చెప్పాను, మన్మోహన్ సింగ్ ఏం చేశాడు, దీన్ని 100 రోజులు చేసినాడు. 80 రోజుల బదులు 100 రోజులు చేసినా కానీ చట్టబద్ధమైన హక్కు, ఇది వీళ్ళ ప్రాథమిక హక్కుగా చేర్చాలని చెప్పి సూచించడం జరిగింది. అదేవిధంగా సత్వర న్యాయాన్ని పొందటానికి, ఉచిత న్యాయాన్ని పొందేటటువంటి అంశాన్ని కూడా ప్రాథమిక హక్కుల్లో చేర్చాలని చెప్పి పేర్కొనడం జరిగింది. అలాగే నియంతృత్వ చట్టాల నుండి తమను తాము సంరక్షించుకునేటటువంటి హక్కును కూడా ప్రాథమిక హక్కుగా చేర్చాలి. నియంతృత్వ చట్టాల నుండి తమను తాము సంరక్షణ చేసుకునేటటువంటి హక్కును కూడా ప్రాథమిక హక్కుగా చేర్చాలి. భారతీయ సమాజంలో మైనార్టీలు కానీ లేకపోతే వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ, అనేక రకాలుగా పీడనకు, దోపిడీకి గురైనటువంటి వర్గాలు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ అభ్యున్నతి కోసం కూడా పాటుపడేటటువంటి అంశాన్ని ప్రాథమిక హక్కుల్లో చేర్చాలని కూడా ఈ కమిషన్ సూచించడం జరిగింది. అంటే నియంతృత్వ చట్టాలను తాము సంరక్షించుకోవటం, సత్వర న్యాయాన్ని పొందటం, ఉచిత న్యాయాన్ని పొందటం, 80 రోజులు కనీసం పని దినాలను ప్రాథమిక హక్కుగా చేర్చటం, జీవనోపాధిని పొందటం, అదేవిధంగా విదేశాలకు వెళ్ళి భారతదేశం తిరిగి వచ్చేటటువంటి అంశాన్ని కూడా ప్రాథమిక హక్కుల్లో చేర్చాలి, దాన్ని విస్తరించాలని చెప్పి సూచించటం ఇక్కడ గమనింపదగినటువంటి అంశం. ఫస్ట్. రెండో అంశం ఆదేశిక సూత్రాలు. ఈ ఆదేశిక సూత్రాల యొక్క పేరునే మార్చాలని చెప్పారు. ఆదేశిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి పేరునే మార్చాలి. ఏం చెయ్యాలి అంటే ఆదేశిక సూత్రాలు అమలుకు చర్య అనేటటువంటి అంశంగా పేరే మార్చాలని చెప్పి కమిషన్ సూచించింది. నెంబర్ 1. అలాగే జనాభా నియంత్రణ అనేటటువంటి అంశాన్ని ఆదేశిక సూత్రాల్లో పొందుపరచాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. నిన్న మొన్న ఏదైతే మనం అన్ని జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ బీసీ కమిషన్, జాతీయ ఎస్టీ కమిషన్, జాతీయ బీసీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్, జాతీయ మైనార్టీ కమిషన్ నిన్న మనం చెప్పుకుంటూ వచ్చాము. అలాగే ఆదేశిక సూత్రాలని అమలు పరచడానికి కూడా, అమలు తీరును పర్యవేక్షించడానికి కూడా జాతీయ స్థాయిలో ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని ఈ కమిషన్ సూచించింది. చాలా కీలకమైన అంశం. మనకు రాజ్యాంగ పరంగా వెనుకబడిన వర్గాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మహిళలకు, మైనార్టీలకు రాజ్యాంగ పరంగా చట్టబద్ధంగా కల్పించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క అమలు తీరును పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి
కమిషన్లు ఎట్లయితే ఏర్పాటు చేశారో ఆదేశిక సూత్రాల అమలును పర్యవేక్షించడానికి కూడా జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ కమిషన్ సూచించడం జరిగింది. అలాగే ప్రాథమిక విధులు, ముఖ్యంగా భారతదేశంలో మైనార్టీలకు సంబంధించిన మత స్వాతంత్రపు హక్కు ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క సంస్కృతి ఏదైతే ఉందో, వాళ్ళ మనోభావాలని, సహన భావాన్ని అందరూ కూడా గౌరవించేటటువంటి అంశాన్ని ఖచ్చితంగా ప్రాథమిక విధుల్లో చేర్చాలి. రెండో విషయం ఏంటంటే ప్రాథమిక విధులకు సంబంధించి ప్రజలందరికీ కూడా ఖచ్చితమైన ఒక అవగాహన తీసుకురావాలి. అంటే ప్రాథమిక విధుల పైన ప్రజలకు ఈనాటి కూడా సరైనటువంటి సదవగాహన లేదు. ఏదో రాజ్యాంగాలు రాశారు, మేము చూసాము, చదివినాము, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తున్నాం అని తప్ప వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అండ్ నెసెసిటీ ఆఫ్ ద ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధుల ప్రాధాన్యత ఏంటిది, ప్రాథమిక విధులకు ఉండేటటువంటి ప్రాముఖ్యత ఏంటి, దాని రిలవెన్స్ ఏంటిది అనేది చాలా మందికి తెలియదు. అది తెలియాలంటే అందరికీ సదవగాహన కల్పించాలి, వాటిపైన ఖచ్చితమైనటువంటి అవగాహన కల్పించాలి. అలాగే సకాలంలో పన్నులు చెల్లించేటటువంటి అంశాన్ని ప్రాథమిక విధుల్లో చేర్చాలి. అంతేకాకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేటటువంటి అంశాన్ని ప్రాథమిక హక్కుల్లో చేర్చాలి. ఎట్ ది సేమ్ టైం ప్రాథమిక విధుల్లో చేర్చాలి. ఎట్ ది సేమ్ టైం ఎవరైతే పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారో ఆ కార్మికుల యొక్క పిల్లల విద్యా బాధ్యతని పరిశ్రమల యజమానులు తీసుకోవాలి. పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తుంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ యొక్క విద్యా బాధ్యతని ఆ పరిశ్రమ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాల్సి ఉంటది. ఇది ప్రాథమిక విధుల్లో తీసుకురావాల్సినటువంటి ఇంపార్టెంట్ అయిన మార్పులు. ఇకపోతే రాజకీయ పార్టీలకు సంబంధించి ఈ యొక్క కమిషన్ చాలా కీలకమైన అంశాలు చెప్పింది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి రాజకీయ పార్టీలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలి. అంతర్గత ప్రజాస్వామ్యం అంటే పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తుండాలి. సంస్థాగత ఎన్నికలు, పార్టీ మిషనరీస్ అంటే లోకల్ గా గ్రామ కమిటీ, లేక మండల కమిటీ, లేకుంటే జిల్లా కమిటీ, లేకుంటే రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ, ఇట్లా కమిటీలను ఏర్పాటు చేసేటప్పుడు రెగ్యులర్ గా పార్టీ కమిటీలకు ఎన్నికలు నిర్వహిస్తుండాలి. పార్టీ యొక్క కమిటీలకు ఖచ్చితంగా దాన్ని అంతర్గత ప్రజాస్వామ్యంగా పేర్కొంటాం. అంటే అది ఎట్ ది సేమ్ టైం అంతర్గత ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకి సంబంధించిన సభ్యుడు కూడా పార్టీ విధానాల్లో ఏమైనా లోపాలు ఉంటే ఖచ్చితంగా తన అభిప్రాయాన్ని చెప్పుకునేటటువంటి స్వేచ్ఛా స్వాతంత్రం ఉండాలి. అలాగే ప్రతి వ్యక్తి ఆ పార్టీలో సభ్యత్వం పొందటానికి అవకాశం కల్పించబడదు. ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీలో సభ్యత్వం పొందటానికి అవకాశం కల్పించేటట్టుగా ఉండాలి. రెండో అంశం. ఇక మూడో అంశం ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీలో కూడా 30% ఆఫ్ ది రాజకీయ పదవులు ఏవైతే ఉంటాయో అవి మహిళలకు రిజర్వ్ చేయాలి. ప్రతి రాజకీయ పార్టీ పార్లమెంటులో, శాసనసభలోకి వచ్చి మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి, మా పార్టీ కట్టుబడి ఉంది, మా పార్టీ అట్ట చేస్తుంది, మా పార్టీ ఇట్ట చేస్తుంది అని చెప్పటానికి కాదు. ఫస్ట్ చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని నువ్వు గొంతు చించుకొని మాట్లాడటానికంటే ముందు నీ పార్టీలో కల్పించు. పార్టీ పదవుల్లో 30% రిజర్వేషన్ కల్పించు మహిళలకు. అది కల్పించేలేదు కానీ బయటకు వచ్చి మాత్రం ఉపన్యాసాలు ఏదైతే ఇస్తారో అది తప్పు. ఇది ఇంకొకటి ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎన్నికల్లో సీట్లు ఇచ్చేటప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అత్యాచారం, తర్వాత స్మగ్లింగ్, మతపరమైన సంఘర్షణలు ఇలాంటి వాటికి పాల్పడ్డటువంటి వాళ్లకు ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వకూడదు. ఒకవేళ ఏ పార్టీ అయినా అలాంటి వాళ్లకు టికెట్ ఇస్తే ఆ పార్టీ యొక్క గుర్తింపును కూడా రద్దు చేసేటటువంటి మార్పు తీసుకురావాలని కూడా ఈ కమిషన్ సూచించడం జరిగింది. అంటే ఎన్నికల్లో ఒకవేళ అలాంటి కేసులు ఉన్న వాళ్ళకు టికెట్ ఇచ్చిన పార్టీ యొక్క రాజకీయ గుర్తింపును కూడా రద్దు చేసేటటువంటి అంశాన్ని కూడా తీసుకురావాలని చెప్పి పేర్కొనడం జరిగింది. అలాగే ఎన్నికల సంస్కరణల విషయానికి వచ్చినప్పుడు ఇందులో కొన్ని అంశాలు మనందరికీ తెలుసు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు డిపాజిట్ ని తిరిగి పొందాలంటే పోలై చెల్లిన ఓట్లలో 1/6 వంతు ఓట్లు పొందాలి. యాక్చువల్ అది మీకు తెలుసు, నాకు తెలుసు అందరికి. కానీ కమిషన్ ఏమంటదంటే అది కాదు, 25% వస్తేనే డిపాజిట్ ఇవ్వాలి. మొత్తం ఓట్లలో 1/4 వంతు అంటే 25% ఓట్లు వచ్చిన వాళ్ళకి మాత్రమే డిపాజిట్ ఇవ్వాలి. ఒకటి. ఇక రెండో విషయం ఏంటంటే మీకు ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో
వాళ్ళ ఎన్నికల ఖర్చును ప్రభుత్వమే భరించాలి. ప్రభుత్వమే భరించాలంటే వాళ్ళు మిగతా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా ఉండాలంటే, విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉండాలి అని అంటే, తర్వాత ఎన్నికల్లో ఈ ధన ప్రవాహాన్ని తగ్గించాలంటే ప్రభుత్వమే ఎన్నికల వ్యయాన్ని భరించాలి. అదేవిధంగా ఎన్నికల ఖర్చుకు సంబంధించిన ఆడిట్ రిపోర్టును సమర్పించని వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని ఎన్నికలకు శాశ్వతంగా అనర్హులుగా ప్రకటించాల్సి ఉంటది. అంతేకాకుండా ఈ ఎన్నికల సందర్భంగా ఎవరైనా సరే కులాన్ని మతాన్ని ఎన్నికల కోసం ఎన్నికల ఓట్ల కోసం ఉపయోగించుకున్నట్లయితే వాళ్ళని అనర్హులుగా ప్రకటించేటటువంటి విధంగా ఉండాలి. అలాంటి వాటిని వినియోగించుకోకుండా చూడాలి. అలాగే డబ్బు ప్రభావాన్ని తగ్గించాలి. నేరస్తులు ఎవరైతే ఉన్నారో అంటే క్రిమినల్ కేసులు ఎదుర్కొనేటటువంటి వ్యక్తులు ఎవరైనా సరే యావజ్జీవ కారాగార శిక్ష, ఉరి శిక్ష, 10 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడటానికి అవకాశం ఉన్న కేసులు ఎవరి మీద ఉన్నా కూడా, కేసులున్నా శిక్షలు పడాల్సింది కాదు, కేసులున్నా కూడా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాలి. నేరమయ రాజకీయాలను అరికట్టాలి. నేరమయ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టాల్సినటువంటి అవసరాన్ని కూడా ఈ కమిషన్ చాలా స్పష్టంగా పేర్కొన్నది. తర్వాత కేంద్ర సంబంధాల్లో ముఖ్యంగా భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వెష్టిగాను సమిష్టిగాను, వ్యక్తిగా చూసుకున్నట్టే వెష్టిగా అంటేనేమో కేంద్రం కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, వెష్టిగా సమిష్టిగా భారతదేశంలో సహకార సమాఖ్యను ఏర్పాటు చేయడానికి కృషి చేయాలి. సహకార సమాఖ్యను ఏర్పాటు చేయడం. సహకార సమాఖ్య అంటే వాస్తవంగా మన దేశంలో కాంపిటేటివ్ ఫెడరలిజం, కోఆపరేటివ్ ఫెడరలిజం వెరీ నెసెసరీ, బ్యాడ్లీ నీడెడ్ అన్నమాట. కారణం ఏంటంటే మనలాంటి దేశంలో, భిన్నత్వం కలిగిన దేశంలో బలమైన కేంద్రీకృత ధోరణి గల సమాఖ్య అనేది భారతదేశానికి పనికిరాదు. భారతదేశం నిజంగా సమిష్టిగా, సమున్నతంగా, సర్వోన్నతంగా అభివృద్ధిని సాధించాలంటే అటు కేంద్రం కానీ రాష్ట్రాలకు మధ్య కానీ ఒక సన్నిహిత సహాయ సహకార సంబంధాలు నెలకొల్పాలి. కాబట్టి వెష్టిగా కానీ సమిష్టిగా కానీ ఖచ్చితంగా సహకార సమాఖ్య నెలకొల్పడానికి కృషి చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ అంతర్రాష్ట్ర కౌన్సిల్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులర్ గా ఫంక్షనింగ్ లో ఉంచాలి. సహకార సమాఖ్యను ఏర్పాటు చేయాలంటే అంతర్రాష్ట్ర కౌన్సిల్ ని రెగ్యులర్ గా అంటే క్రమం తప్పకుండా దాన్ని ఫంక్షనింగ్ అంటే ఎల్లప్పుడూ అది సమావేశాలని ఏర్పాటు చేస్తూ ఉండాలి. అలాగే ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించాలంటే 350 అధికరణ విధించేటప్పుడు రాష్ట్ర గవర్నర్ నివేదిక లేనిది ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించకూడదు. అట్ ది సేమ్ టైం ఒక రాష్ట్రానికి గవర్నర్ నియామకం చేసేటప్పుడు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించేటట్టుగా రాజ్యాంగ సవరణ చేయాలి. ఒక రాష్ట్రంలో గవర్నర్ ని నియామకం చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పనిసరిగా సంప్రదించేటట్టుగా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటది. అంతేకాకుండా ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు మీకు రాష్ట్రపతి పరిపాలన అనేది ఇట్ షుడ్ బి ద లాస్ట్ రిసార్ట్, దాని చివరి అస్త్రంగా మాత్రమే వినియోగించాలి. ఎప్పుడు పడితే అప్పుడు రాష్ట్రపతి పరిపాలన విధించడానికి అవకాశం ఉండొద్దు. దేనికి పడితే దానికి రాష్ట్రపతి పరిపాలన చీటికి మాటికి వినియోగించొద్దు. ఇక ఏమి చెయ్యలేమో, ఇది చివరి దశకు వచ్చింది, ఏమి చేయలేమో, ఆ రాష్ట్రంలో శాంతి భద్రతను నెలకొల్పాలంటే, ప్రజల శాంతియుత సహజీవనానికి భంగం కలగకుండా ఉండాలంటే ఇక రాష్ట్రపతి పరిపాలన తప్ప వేరే మార్గం లేదనే ఆలోచనకు వస్తే, కంక్లూజన్కి వస్తే చివరిగా మాత్రమే వినియోగించాలి. పైగా రాష్ట్రపతి పరిపాలన విధిస్తూ చేసిన ప్రకటనని పార్లమెంట్ ఆమోదించిన తర్వాత మాత్రమే ఆ రాష్ట్ర శాసనసభని రద్దు చేయాల్సి ఉన్నది. అంతేకాకుండా ఈ అంతర్రాష్ట్ర నదీ జలాలకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించేటప్పుడు 3 సుప్రీంకోర్టు స్థాయి కలిగిన న్యాయమూర్తులతోని ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి, శాశ్వతంగా ఏర్పాటు చేసి సమస్యలను విత్ ఇన్ ద లిమిటెడ్ పీరియడ్ లోపల, నిర్ణీత కాలం లోపల దాన్ని పరిష్కరించాలి. చూడండి, ఇక్కడ 2004లో బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ఇది 2021, 17 సంవత్సరాలు అయితే ఇప్పటిదాకా కూడా తేల్చలేదు. ఇలా ట్రిబ్యునల్ ఎందుకు అనవసరంగా 17 సంవత్సరాల నుంచి సమస్యను పరిష్కరించకపోతే ఆ ట్రిబ్యునల్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కాబట్టి ఆ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసేటటువంటి సందర్భంలో ఎప్పుడైనా సరే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి అన్నప్పుడు ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే విత్ ఇన్ ద స్టిపులేటెడ్ పీరియడ్ ఆఫ్ 3
3 years ఎంత పెడతావో ఆ టైం పెట్టి ఆ టైంలోగా సమస్యలని పరిష్కరించాల్సి ఉంటది. ఇకపోతే పార్లమెంటరీ ప్రభుత్వము సుస్థిరత. ఇక్కడ పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో సుస్థిరత అనేటప్పుడు ఇక్కడ కొన్ని కీలకమైనటువంటి అంశాలని పేర్కొన్నారు. మనం రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలగని రీతిలో రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలగని రీతిలో పార్లమెంటరీ ప్రభుత్వంలో మార్పులు తీసుకురావాలి. పార్లమెంటరీ ప్రభుత్వంలో మార్పులు తీసుకురావాలి అంటే ఎందుకు చెప్పారు ఇలా అంటే, మీకు మన దేశంలో పార్లమెంటరీ ప్రభుత్వం అనేది అస్థిరత అనేది, మన దేశ పార్లమెంటరీ ప్రభుత్వంలో అస్థిరత అనేది సర్వసాధారణమైన అంశం. అస్థిరత అంటే సుస్థిరత లోపించటము. అస్థిరత అంటే సుస్థిరత లోపించటం. మరి సుస్థిరత తీసుకురావాలంటే ఏం చేయాలి అంటే, ఇక్కడ కొన్ని అంశాలు రాశారు. ఒకవేళ హంగ్ పార్లమెంట్ ఏర్పడింది అనుకోండి, హంగ్ పార్లమెంట్ ఏర్పడినప్పుడు కానీ లేక హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు కానీ, ఇవి ఏర్పడినప్పుడు ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయాలి అంటే, ఈ కమిషన్ చెప్పింది ఏంటంటే, హంగ్ పార్లమెంట్ ఏర్పడితే లోక్సభ స్పీకర్ని ఏ విధంగానైతే లోక్సభ ఎన్నుకుంటుందో ప్రధానమంత్రిని కూడా అలాగే ఎన్నుకోవాలి. హంగ్ పార్లమెంట్ ఏర్పడితే నువ్వు లోక్సభకు సభ్యులను ఎన్నుకున్నావు, లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి, ఏ పార్టీకి సంపూర్ణమైన రాలేదు, ప్రభుత్వం ఏర్పాటు కాలే. అలాంటి సందర్భంలో ఏం చెయ్యాలంటే, లోక్సభ సభ్యులు స్పీకర్ని ఎలా ఎన్నుకుంటారో ప్రధానమంత్రిని కూడా అలాగే ఎన్నుకోవాలి. శాసనసభలో ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే శాసనసభ సభ్యులు కూడా విధానసభ స్పీకర్ని ఎలా ఎన్నుకుంటారో ముఖ్యమంత్రిని కూడా అలాగే ఎన్నుకోవాలి. ఫస్ట్ అంశం, హంగ్ పార్లమెంట్ ఏర్పడితే లోక్సభ స్పీకర్ని ఎన్నుకున్నట్టుగానే శాసనసభ స్పీకర్ని ఎన్నుకున్నట్టుగానే ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని ఎన్నుకోవాలి. ఎన్నుకున్న తర్వాత మినిమం వాళ్ళ యొక్క పదవీ కాలం అంటే ఒక 2.5 సంవత్సరాల వరకు కూడా ఆ పదవి మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టరాదు. అవిశ్వాస తీర్మానం అనేటటువంటిది ప్రవేశపెట్టరాదు. అంటే నిర్ణీత కాల వ్యవధి ఉండాలి. నువ్వు ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నా కూడా, ఏర్పాటు చేసినా కూడా ఆ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం చీటికి మాటికి పెట్టడం కాదు, నిర్ణీత వ్యవధి ఉండాలి. రెండో అంశం. మూడో విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే లోక్సభ సభ్యుల సంఖ్యలో 1/10 వంతు మంది సభ్యులు సంతకాలు చేస్తే కాదు చాలు. ఇంకా చెప్పాలంటే 50 మంది సభ్యులు సంతకాలు చేస్తే చాలు. 1/10 వంతు కూడా అవసరం లేదు, 50 మంది సభ్యులు సంతకాలు చేస్తే సరిపోతుంది. యాక్చువల్ ఇలా ఉండొద్దు, ఇది తప్పు. మరి ఎంతమంది సంతకాలు చేయాలి? మినిమం 20% సభ్యులు సంతకాలు చేయాలి. మినిమం 20%. అంటే అర్థం ఏంటిది? 100 మందికి పైగా లోక్సభ సభ్యులు సంతకాలు చేస్తే మాత్రమే అప్పుడు నువ్వు అవిశ్వాస తీర్మానానికి అవకాశం కల్పించాలి. ఇది మూడోది. ఇక నాలుగో విషయం ఏంటంటే, నిర్మాణాత్మకమైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి. నిర్మాణాత్మకమైన అవిశ్వాస తీర్మానం అంటే కన్స్ట్రక్టివ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటాము. కన్స్ట్రక్టివ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇది జర్మనీలో ఉంది. జర్మనీలో ఇది ఉంది. ఏం చేస్తారు అక్కడ అంటే, ఇప్పుడు ఒక ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వం పైన మనం అవిశ్వాసం అంటే ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలంటే, ఈ ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చేటప్పుడే ఒక చేత్తోనే ఒక నోటీస్ ఇవ్వాలి, అవిశ్వాస తీర్మాన నోటీసు. ఇంకో చేత్తోని ఇంకొకటి కూడా ఇవ్వాలి. ఏమని? మేము అవిశ్వాస తీర్మాన నోటీస్ ఇచ్చాం, దీనిపైన సభలో చర్చ జరుగుతుంది. ఒకవేళ ఈ తీర్మానం నెగ్గి ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం పడిపోతే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, మేము బాధ్యత తీసుకుంటాం అని చెప్పి నీ దగ్గర ఉన్న సోర్సు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అవిశ్వాస తీర్మానానికి అవకాశం కల్పిస్తాం. దాన్ని కన్స్ట్రక్టివ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటాం. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది అంటే, చూడండి, 1998లో పార్లమెంట్కి ఎన్నికలు జరిగినాయి. 1999లో వాజ్పేయి ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడితే ఒక్క ఓటుతోని అవిశ్వాస తీర్మానం నెగ్గి వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది. ఒక సంవత్సరానికి. మరి ఒక సంవత్సరానికి
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఇంకా 4 సంవత్సరాలు ఉంది. లోక్సభకు పదవీ కాలం ఇంకా 4 years ఉంది. ప్రభుత్వం పడిపోయింది, లోక్సభ అయితే ఉంటది కదా, 5 సంవత్సరాలకు వస్తారు కదా ఎన్నికలు జరిగింది, కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు కదా. కానీ వాజ్పేయి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు పడగొట్టినవి, ఇంకో ప్రభుత్వం రాలేదు. ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టారు, కొత్త ప్రభుత్వం రాలేదు. అంటే నువ్వు బాధ్యతాయుతంగా వ్యవహరించినట్ట, బాధ్యత రహితంగా. వాన్నైతే నెట్టేసిన, కూలగోసిన. ఇక తర్వాత అది ఎట్టన పోయి, దేశం ఎట్టన పోయి, ప్రభుత్వం ఎట్టన పోయి, ప్రజలు ఎట్టన పోయి, పరిపాలన నాకు సంబంధం లేదు. నేను ప్రభుత్వాన్ని పడగొట్టిన, అమ్మాయి అయిపోయి అని ఉండొద్దు. నేను ప్రభుత్వాన్ని దించుతున్నానంటే, ఆ ప్రభుత్వాన్ని తొలగించాలని చెప్తున్నామంటే, ఆ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగిస్తున్నామంటే ఆ బాధ్యత నేను తీసుకుంటాను, రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నాను, నేను బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాను. దాన్ని కన్స్ట్రక్టివ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటాం. ఇది ఎక్కడ ఉంది అంటే జర్మనీలో ఉంది. అలాంటి పద్ధతిని భారతదేశంలో కూడా ప్రవేశపెట్టాలని చెప్పి ఈ కమిషన్ సూచించింది. పైగా మీకు పార్లమెంటు సమావేశాలు కూడా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా జరుపుతున్నారు. రాజ్యసభ మినిమం 100 రోజులు, లోక్సభ 120 రోజులు సమావేశం అయ్యేటట్లుగా చూడాలి. ఎందుకంటే మీకు స్టార్టింగ్ లో 1952లో మొట్టమొదట మన పార్లమెంట్ ఏర్పడినప్పుడు సంవత్సరానికి 131 రోజుల నుంచి 134 రోజులు సమావేశం జరిగేది. ఇవాళ సమావేశాల సంఖ్య 91 నుంచి 94 రోజులకు వచ్చింది. అంటే అర్థం ఏంటిది? ఆల్మోస్ట్ 40 రోజుల సమావేశాలు తగ్గిపోయినవి. ఏంటి కారణం? ఏంటంటే ఆ సమావేశాలు జరుగుతున్నా కూడా దాంట్లో ఉన్నటువంటి గందరగోళ పరిస్థితులు, అరుపులు, కేకలు, పెడబొబ్బలు, వాకౌట్లు, గందరగోళాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా సమయాన్ని వృధా చేయడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప ఇంకోటి కాదు. అందుకనే అదే విధంగా శాసనసభల విషయానికి వచ్చినప్పుడు కూడా 70 మంది కంటే తక్కువ మంది శాసనసభ సభ్యులు ఉంటేనేమో మినిమం 50 రోజులు సమావేశం నిర్వహించాలి. 70 మంది కంటే ఎక్కువ సభ్యులు ఉన్నట్లయితే 90 రోజులు సమావేశం నిర్వహించాలని చెప్పి కూడా ఈ యొక్క కమిషన్ సూచించడం జరిగింది. అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలి. బట్ వాట్ ఎవర్ ద చేంజెస్, ఈ షుడ్ నాట్ అబ్స్ట్రక్ట్ ఆర్ డ్యామేజ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. మార్పులు తీసుకురావాలి, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి అబ్స్ట్రక్షన్, దాని భంగం కలిగించేటటువంటి విధంగా మాత్రం మార్పులు తీసుకురావద్దు అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే రాష్ట్రాలలో ఏదైనా ప్రభుత్వం శాసనసభలో విశ్వాసాన్ని కోల్పోతే, రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వం విశ్వాసాన్ని కోల్పోతే అంటే మెజార్టీని కోల్పోతే, గవర్నరు ఆయన ఇంటి దగ్గర కూర్చొని వీనికి మెజార్టీ ఉంది, వానికి లేదు, వానికి రావచ్చు, వీడు కోల్పోవచ్చు అని లెక్కలు, కూడికలు, తీసివేతలు గవర్నర్ ఇంటి దగ్గర కూర్చొని వెయ్యొద్దు. మరి ఏం చేయాలి? శాసనసభని సమావేశపరిచినప్పుడు నిజంగా ప్రభుత్వానికి మెజార్టీ ఉంటేనేమో వాడు అధికారంలో ఉంటాడు, నిరూపించుకుంటే ఉంటాడు. నిరూపించుకోలేకపోతే వాడే రాజీనామా చేసి ఇంటికి పోతాడు. ఇప్పుడు పేషెంట్ కడుపు నొప్పులు వేస్తే డాక్టర్ ఎందుకు టాబ్లెట్ వేసుకోవాలి? పేషెంట్ వేసుకోవాలి. లేక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మెజార్టీని కోల్పోతే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తాడు, ఉంటే కొనసాగుతాడు. నువ్వు గవర్నర్కి ఏమో ఇంట్రెస్ట్? ఇన్ వాట్ వే గవర్నర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద టాబ్లింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఎ స్టేట్ గవర్నమెంట్? It is nothing but vested interest and political interest. That's why this commission has suggested that whenever a state government loses its majority, that should be proved on the floor of the house only. అది శాసనసభ వేదిక పైనే దాని యొక్క పని తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి పార్లమెంటరీ వ్యవస్థలో తీసుకురావాల్సిన ఇంపార్టెంట్ అయిన మార్పులు. ఇకపోతే న్యాయమైన సంస్కరణలు అంటున్నాం, జవాబుదారీతనం, న్యాయమైన సంస్కరణలు అంటున్నాం. ఇక్కడ ముఖ్యంగా 2 విషయాలు చెప్పారు మీరు. ఇక్కడ జేఏసీ వేరు, ఎన్జేసీ వేరు, ఎన్జేసీ వేరు, జేఏసీ వేరు. ఈ రెండింటిని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎన్జేసీ అంటేనేమో ఇది నేషనల్ జ్యుడిషియల్ కౌన్సిల్, న్యాయ వ్యవస్థ లోపల జవాబుదారీతాన్ని నెలకొల్పటానికి ఏర్పాటు చేసినటువంటిదేమో ఎన్జేసీ. ఇదేమో ముఖ్యంగా న్యాయ వ్యవస్థ లోపల సంస్కరణలు తీసుకురావటానికి. అంటే అర్థం ఏంటిది? న్యాయమూర్తుల నియామకం చేసేటప్పుడు ముఖ్యంగా ఇన్స్టెడ్ ఆఫ్ కొలీజియం స్థానంలో తీసుకురావాల్సిన మార్పు ఇది. జేఏసీ జడ్జెస్ అపాయింట్మెంట్ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేస్తే వాళ్ళు సూచన చేసిన వాళ్ళను మాత్రమే సుప్రీంకోర్టు, హైకోర్టులో న్యాయమూర్తులుగా నియామకం చెయ్యాలి అనేటటువంటిది ఒకటి. రెండోది ఎన్జేసీ. ఎన్జేసీ అంటే నేషనల్ జ్యుడిషియల్ కౌన్సిల్. ఇదేంటంటే
న్యాయమూర్తులు ఏమైనా చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు వాళ్ళపైన చర్యలు తీసుకునేటటువంటి విధంగా ఒక న్యాయపరమైన కౌన్సిల్ ఒకటి ఉండాలి జాతీయ స్థాయిలో. ఏదైనా హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, కింది కోర్టు న్యాయమూర్తులు కానీ ఏదైనా పొరపాటు చేసినప్పుడు వాళ్ళ మీద వచ్చే ఆరోపణలను విచారించడానికి ప్రత్యేకంగా ఒక ఎన్జేసీని ఏర్పాటు చెయ్యాలనేటటువంటిది ఒకటి. దాని ద్వారా ఏమవుతుంది, న్యాయమూర్తులు ఏమైనా తప్పులు చేసినప్పుడు వీళ్ళు విచారణ చేసి, అయ్యా నువ్వు ఈ పొరపాటు చేసినావు కాబట్టి నువ్వు 6 నెలల పాటు సస్పెన్షన్ లో ఉండు, నువ్వు కోర్టుకు హాజరు కావద్దు, నీకు ఎలాంటి కేసులు ఇవ్వరు, నీ జీతభత్యాలు ఆపేస్తున్నాము, నిన్ను సస్పెండ్ చేస్తున్నాం, ఇలాంటి చర్యలు తీసుకోవడానికి పనికొస్తుంది. మరి జేఏసీ అంటే ఏంటంటే ఈ జడ్జీలను అపాయింట్మెంట్ చేసేటప్పుడు అంటే న్యాయ వ్యవస్థ తనను తానే నియమించుకోవటం కాదు, చేయాల్సింది ఏంటంటే న్యాయమూర్తుల నియామకం చేసేటప్పుడు ప్రభుత్వాలు అనేటటువంటి బాధ్యత కూడా ఉంటది కాబట్టి దాన్ని కూడా దృష్టి ఉంచుకోవాలి. అందుకోసమే జేఏసీ జడ్జెస్ అపాయింట్మెంట్ కమిటీని ఏర్పాటు చేయాలి. అలాగే పెండింగ్ కేసుల సంఖ్య, భారతదేశంలో విపరీతంగా పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది కాబట్టి వాటిని సత్వరం పరిష్కరించుకోవడానికి కావలసిన న్యాయపరమైన ప్రక్రియలో మార్పులు తీసుకురావాలి. ఏ కేసునైనా విచారణ చేసిన తర్వాత వితిన్ 90 days లోగా దానిపైన తీర్పులు ఇవ్వాలి. సంవత్సరాల తరబడి నీ ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెండింగ్ లో పెట్టి విచారణకు సంవత్సరాలు, తీర్పులకు సంవత్సరాలు కాదు. వన్స్ కేసు విచారణ పూర్తి అయింది అంటే వితిన్ 90 days లోగా దాని తీర్పులు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటది. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవి విరమణ వయస్సును 68 సంవత్సరాలకు, హైకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవి విరమణ వయస్సును 65 సంవత్సరాలకు పెంచాలని చెప్పి కూడా ఈ కమిషన్ సూచించడం జరిగింది. అంతేకాకుండా స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించిన దాంట్లో కూడా మార్పులను సూచించింది. ఫస్ట్ అంశం ఏంటంటే స్థానిక సంస్థలకు ఎక్కువ నిధులను కల్పించడం కోసం 11, 12 షెడ్యూల్స్ ఏవైతున్నాయో వాటిని మళ్ళీ సవరించాలి. స్థానిక స్వపరిపాలన సంస్థలకు ఎక్కువ నిధులను కల్పించడం కోసం ఖచ్చితంగా 11, 12 షెడ్యూల్ని సవరించాలి. నెంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి ఒక కార్డులని, ఇవాళ మనం ఆధార్ కార్డు లాంటివే బహుళ ప్రయోజనాలు మల్టీపర్పస్ తోని ఒక పర్మనెంట్ కార్డుని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటది. బహుళ ప్రయోజనాలను సాధించే విధంగా వాళ్ళకు అంటే బహుళ ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా ఒక కార్డుని అంటే ఇవ్వాల్సి ఉంటది. అలాగే రాష్ట్రంలో పంచాయతీరాజ్ సంస్థలు ఏవైతున్నాయో ఈ పంచాయతీరాజ్ సంస్థలు సమర్థవంతంగా పనిచేయటం కోసం రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషన్ ఏర్పాటు చేయాలి. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషన్ headed by the chief minister, because all the local bodies are enumerated in the state lists. That's why the state government has to take steps to formation of the state panchayat commission under the leadership of the chief minister, who will supervise the functioning and formation of the local bodies. స్థానిక స్వపరిపాలన సంస్థల ఏర్పాటు, వాటి ఫంక్షనింగ్ మొత్తాన్ని కూడా చూడటం కోసం ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో ఒక కమిషన్ ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కూడా ఈ యొక్క కమిషన్ సూచించింది. అంతేకాకుండా రాష్ట్ర ఈ పంచాయతీరాజ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో దాని పదవీ కాలం నిర్దిష్టంగా 5 సంవత్సరాలు ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మధ్యన తొలగించడానికి అవకాశం ఉండకూడదు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క పదవీ కాలం ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఉండేటట్టుగా చూడాల్సినటువంటి అవసరం ఉంటది. ఇక చివరిది, భారతదేశం సాధించినటువంటి అభివృద్ధికి సంబంధించిన ఫలితాలు ఏవైతున్నాయో అవి సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సాధించిన ఫలితాలు ఏవైతున్నాయో ఈ సాధించిన యొక్క ఫలితాలని అందుకోలేని వర్గాలు ఈ దేశంలో అనేకం ఉన్నాయి. ఊరికి మాత్రమే కాదు, సమాజానికి దూరంగా ఉన్నటువంటి వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ, మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ, వీళ్ళంతా చాలా మంది ఉన్నారు. అణగారిన వర్గాలు అనేక మంది ఉన్నారు. ఈ అణగారిన వర్గాలు, వెనకబడిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు ఈ దేశం సాధించినటువంటి అభివృద్ధి యొక్క ఫలితాలు వాళ్లకు చేరుకునే విధంగా, వాళ్ళ అందుకునే విధంగా మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంటది. ఆఖరికి వీళ్ళు చెప్పింది ఏంటంటే మనకు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఆఖరికి రేషన్ దుకాణాలకు లైసెన్సులు ఇచ్చేటప్పుడు కూడా
అక్కడ కూడా రిజర్వేషన్స్ పాటించాలని చెప్పి పేర్కొనడం జరిగింది. అక్కడ కూడా రిజర్వేషన్లని పాటించాలి. అంతేకాకుండా ఈ ముఖ్యంగా ఆశ్రమ పాఠశాలలు అంటే వెనుకబడిన వర్గాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ముఖ్యంగా షెడ్యూల్డ్ జాతులు షెడ్యూల్ తెగలకు సంబంధించి కానీ వెనుకబడిన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం గురుకుల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వీటిని స్థాపించాల్సినటువంటి అవసరాన్ని కూడా ఈ యొక్క కమిషన్ సూచించడం జరిగింది. ఇలా ఆల్మోస్ట్ ఆల్ 249 అంశాలు సూచనలతోని రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ ఒక బలమైనటువంటి ఒక ముఖ్యమైన నివేదికని కేంద్ర ప్రభుత్వానికి 2002లో సమర్పించింది. ఈ కమిషన్ ఏర్పాటు చేసింది వాజ్పేయి ప్రభుత్వం. కమిషన్ నివేదిక కూడా 2002లో ఇచ్చింది. కానీ 2004లో జరిగిన ఎన్నికల్లో మరి బీజేపీ దాని మిత్రపక్షాలు ఎన్డీఏ ఓడిపోయి ఈ యొక్క మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కమిషన్ చేసిన అన్ని సూచనలని కూడా మరి ప్రభుత్వాలు పట్టించుకోలేదని చెప్పాలి. ఆ తర్వాత కాలంలో మరి వాజ్పేయి ప్రభుత్వం తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కొన్నింటి అమలు కోసం ప్రత్యేకంగా కృషి చేసింది. జాతీయ ఉపాధి హామీ పథకం ఏంటిదంటే రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ చెప్పిన 80 రోజుల బదులుగా 100 రోజులు చేసింది. చట్టబద్ధమైన హక్కు, ప్రాథమిక హక్కుగా కాకుండా చట్టబద్ధమైన హక్కుగా చేసింది. ఇలాంటి మార్పులు చేశారు. కానీ ఈ రోజు కూడా మరి రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ చేసిన సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా అమలు పరచడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదా అంటే వాజ్పేయి ప్రభుత్వం మన మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జేఏసీ బదులుగా ఎన్జేఏసీని ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేసిన నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ని ఏర్పాటు చేయాలని చూసి పార్లమెంటు 99వ రాజ్యాంగ సవరణ చేస్తే దాన్ని సుప్రీంకోర్టు నిలువున కొట్టేసింది. దాన్ని అమలు పరచడం అనేది సాధ్యం కాలేదనే చెప్పాలి. ఇవి రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ చేసిన సూచనల్లో అత్యంత కీలకమైన ఇంపార్టెంట్ అయిన మూలమైన గతంలో ఎగ్జామ్స్ లో అడగటానికి అవకాశం ఉన్న అంశాలు నేను మీకు వివరణ ఇచ్చాను. అయితే దీన్ని మాత్రం నేను చెప్పేది ఏంటంటే నేను ఎక్కువ అంశాలు కవర్ చేసే ప్రయత్నం చేసినాను. కానీ మీరు బుక్ లో ఉండేటటువంటి అంశాలని రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ చేసిన అంశాలని ఇంకా కూడా కొంత లోతుగా చదవాల్సి ఉన్న 1కి 2 సార్లు 3 సార్లు చదివితే గ్రూప్ 1 రాసే వాళ్ళకి కానీ గ్రూప్ 2 ఇద్దరికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటది ఇది. ఎందుకంటే గ్రూప్ 1 రాసేటప్పుడు నీ గవర్నర్ గురించి అడిగితే ఈ కమిషన్ ఏం చెప్పింది, ఈ సూచన చేసిందంటే నీకు ఒక మార్క్ అర్జెంట్ గా పడ్డట్టే లెక్క అనమాట ఈ కమిషన్ చేసిన సూచన. ఇవి నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి సిలబస్. నాకు తెలిసినంత వరకు ఎప్పుడైనా 100 నుంచి 105 వరకు క్లాసెస్ చెప్తాను సిలబస్ ఎప్పుడైనా సరే. అంటే 1.5 చొప్పున తీసుకుంటే ఆ క్లాసులు 100 నుంచి 105 వరకు క్లాసులు, 106 క్లాసులు మాక్సిమం చెప్తాను. ఇప్పటి వరకు నేను లెక్కేసి చూసిన 132 క్లాసులు చెప్పాను. 26 క్లాసులు అంటే 26 గంటలు ప్లస్ 13 అంటే 40 గంటలు అదనంగా చెప్పడం జరిగింది. అన్ని బ్యాచ్ల కంటే కూడా మీకు ఆల్మోస్ట్ 40 అవర్స్ అదనంగా చెప్పడం జరిగింది. ఇంతతోని మీ సిలబస్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి చెప్పడానికి సంతోషిస్తున్నాను. రైట్, ఇది అయితే ఇప్పుడు మీరు నా బాధ్యత అయిపోయింది, ఇక మీ కర్మ ఇక మీరు చూసుకోండి అని మాత్రం నేను చెప్పట్లేదు. నేను లేను. మీరు ఇవాళ కోచింగ్ అయిపోయినా కూడా మీరు ఎగ్జామ్ రాసేటంత వరకు కూడా మీరు గ్రూప్ 2 అంటే ఏంటిది మన నోటిఫికేషన్ వచ్చి గవర్నమెంట్ నోటిఫికేషన్ వేసి మీరు ఎగ్జామ్ రాసేటంత వరకు కూడా మీ వెనకాల ఉండి మిమ్మల్ని నడిపించాల్సిన బాధ్యత మాపై ఉందనేది అది నాకు మాత్రం నేను ఖచ్చితంగా నేను నిర్ణయించుకున్నటువంటి అంశం. ఇందులో సందేహం లేదు. అయితే దీన్ని మేము ఎలా కొనసాగిస్తాము ఏమిటి అన్నప్పుడు నేను అంటే జనరల్గా వచ్చేటటువంటి అంశం ఏంటంటే మీరు నెక్స్ట్ నేను ఈ ఇంకొక బ్యాచ్ కంప్లీట్ అయిపోగానే పాలిటిక్స్ సంబంధించినంత వరకు ఒక మన వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేసుకోవటం కానీ దాంట్లో మీరు క్వశ్చన్స్ పెట్టినా కూడా ఆ క్వశ్చన్స్కు నేను సమాధానం చెప్పటం కానీ ఒకవేళ పరిస్థితులన్నీ బాగా ఉంటే
మీరు హైదరాబాద్కు వచ్చే వాళ్ళు, రాగలిగిన వాళ్ళు, హాస్టల్లో ఉండగలిగిన వాళ్ళు, ఇక్కడ యూనివర్సిటీ హాస్టల్లో ఉండగలిగిన, బయట హాస్టల్లో ఉండగలిగిన వాళ్ళు, రూములు తీసుకోగలిగిన వాళ్ళు ఉంటే మీరు నోటిఫికేషన్ రావటానికంటే ముందే ఇద్దరు, ముగ్గురు, నలుగురు మిత్రులు ఎవరైనా ఉంటే నలుగురు మించకుండా రూములు తీసుకొని ఇక్కడ ఉండి ప్రిపేర్ కావటమే కరెక్ట్ అనేది నా ఆలోచన. అది మీ స్థాయిని బట్టి మేము ఇంటికాడ మాకు ఏ ఇబ్బంది లేదు, మేము వస్తాము, రూమ్ అయినా తీసుకోగలుగుతాము, హాస్టల్ అయినా ఉండగలుగుతాము, లేకపోతే యూనివర్సిటీ మనకి యూనివర్సిటీ హాస్టల్లో పీజీలు ఇట్లా చదివేటటువంటి మీకు వీలుంటే ఏదైనా ఒక కోర్సు, ఫుడ్ కోర్సులు మనకు ఉన్నాయిగా, ఏదో ఒకటి రాసుకొనైనా హాస్టల్లో ఉంటే మీకు ఖచ్చితంగా మీరు అలాంటి ప్రయత్నం ఇక్కడ ఉండి ప్రిపేర్ కాండి. ఫస్ట్ నేను చెప్పే సూచన, వీలున్నంత వరకు సిటీని వదిలిపెట్టకుండా, అశోక్ నగర్ ఏరియాను వదిలిపెట్టకుండా, ఇక్కడ ఉండే వాతావరణం, ఇక్కడ ఉండే డిస్కషన్స్, మీరంతా ఒక దగ్గర ఉన్నప్పుడు ఉండేటటువంటి వాతావరణం ఏదైతుందో దాన్ని మీరు ఫస్ట్ అది చూసుకోండి. ఫస్ట్ నేను చెప్పే సూచన, ఇది సాధ్యం కాదనుకోండి, కాని వాళ్ళకి ఇచ్చే సూచన ఏంటంటే, మీరు ఎక్కడున్నా పర్వాలేదు, మీరు ఊర్లో ఉన్నా పర్వాలేదు, తండాలో ఉన్నా పర్వాలేదు, ఎక్కడున్నా పర్వాలేదు, మీకు నేను చెప్పేది ఒకటే, మీకు వీలుంటే అక్కడనే ఒక మంచి వాతావరణాన్ని మీరే క్రియేట్ చేసుకోండి. ఈ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళతోని ఇద్దరు, ముగ్గురు, నలుగురికి మించకుండా ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకోండి. ఆ సర్కిల్ ఏర్పాటు చేసుకొని మీరు ప్రతిరోజు కూడా ఒక టైం అనుకొని ఒక దగ్గర ఉండి చదివితే ఓకే. ఒక దగ్గర లేకుండా చదివినప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, ఒక టైం అనుకొని ఒక దగ్గరికి వచ్చి మీరు ప్రతిరోజు ఒక అంశాల మీద ఒక 1 hour 2 hours డిస్కషన్ పెట్టండి. ఎందుకంటే డిస్కషన్ అనేది చాలా ఇంపార్టెంట్. డిస్కషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటున్నానంటే, నువ్వు 10 సార్లు చదివింది ఒకటి, ఒక్కసారి నువ్వు డిస్కషన్ లో పాల్గొనేటప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పింది మనం వినటం కానీ, మనం చెప్పింది ఎదుటి వాళ్ళు విన్నప్పుడు కానీ వచ్చేటటువంటి ఆ ఇంటరాక్షన్ వేరే ఉంటది. ఇది రెండో అంశం. ఇది కూడా సాధ్యం కాదు. ఇవాళ మీ అందరికి కూడా స్మార్ట్ ఫోన్లు, సెల్ ఫోన్లు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి కనీసం ఫోన్లోనైనా ఒక గ్రూప్ ని క్రియేట్ చేసుకొని, ఇద్దరు, ముగ్గురు, నలుగురితో గ్రూప్ క్రియేట్ చేసుకొని మీరు వేరు ప్రశ్నలు పెట్టడానికి అంటే ప్రశ్నలు చెప్పడానికి, వాళ్ళని సమాధానం చెప్పుకోవడానికి ఫోన్ ద్వారా కానీ, లేకపోతే వాట్సాప్ గ్రూప్ ద్వారా కానీ, లేకపోతే మామూలుగా మెసేజ్ల ద్వారా కానీ అలా ప్రయత్నం చేయండి. వీలుంటే ఇక్కడికి రండి. ఫస్ట్ స్టెప్ అయితే నేను చెప్పే నా ప్రిఫరెన్స్ అయితే ఇక్కడికి రావటమే కరెక్ట్ అనేది. ఇక్కడ సాధ్యం కాని పరిస్థితి ఉంటే మీరు ఊర్లోనైనా అది కూడా సాధ్యం కాకపోతే అమ్మాయిలు, మ్యారేజ్ అయిన వాళ్ళు, రకరకాల అంటే బాధ్యతలు, బరువు బాధ్యతలు మోసే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇందులో అబ్బాయిలు కానీ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే రకరకాల వ్యక్తులు ఉండొచ్చు. ఖచ్చితంగా కుటుంబ బాధ్యతలు, ఎప్పుడు కూడా కుటుంబ బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. ఎప్పుడైనా సరే కుటుంబ బాధ్యతల నుంచి తప్పించుకొని మీ అమ్మా నాన్నల మీద భారం వేసి, వాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళని పీడించి, దయచేసి నేను హాస్టల్లో ఉంటాను, అక్కడ ఉంటాను, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. దయచేసి మీ వంతు సహాయం చేస్తూనే మీరు చదువుకునేటానికి కృషి చేయండి. అంతే తప్ప వాళ్ళని